ఫ్రెండ్స్ ఇది శారీ, ఇది హైదరాబాద్ వాళ్ళది. వీళ్ళది ఆల్రెడీ మనం ఒక డిజైన్ చేసాము. మరి ఈ వీడియోలో పెడతానో నిన్నటి వీడియోలో పెడతానో ఐడియా లేదు. అంటే బ్లూ కలరు, దాని మీద బోర్డర్ వేసి చిన్న పీకాక్స్ హ్యాంగిల్స్ వేలాడుతున్నట్టుగా వేసాను. చాలా బాగుంది. ఈ అమ్మాయికి నచ్చి మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ శారీ తీసుకొని వచ్చారు. చాలా బాగా వేసారు ఆంటీ. ఇంకో శారీ కూడా ఉంది, తీసుకొస్తానని. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు అండ్ మగ్గం వర్క్ కావాలన్నారు. చూడండి ఎంత క్లాస్గా ఉందో. ఈ డిజైన్కి సంబంధించి స్ట్రైట్ లైన్ ఇచ్చారు. కానీ ఆ అమ్మాయి ఆంటీ స్ట్రైట్గా వద్దు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా వేయంటే కట్ వర్క్ ఇవ్వనంటే సరే ఇవ్వండి ఆంటీ అంది. చూడండి ఎంత బాగుందో కట్ వర్క్. ఈ కట్ వర్క్ వేరే డిజైన్లో కట్ వర్క్ తీసుకొచ్చి దీంట్లో పెట్టానమాట. ఈ పైన ఈ బార్డర్ యాజ్ యూజువల్ ఇంతే పెట్టేశాను. ఇంకా నేను గోల్డ్తో బుటీస్ ఎక్కువ ఇచ్చాను, ఎందుకంటే శారీలో ఇంకా ఏ కలర్ లేదు, సెల్ఫ్ బ్లౌజేను. ఇంకా నిన్న తెచ్చుకున్న దాంట్లో, ఒక అరగంట ముందు తెచ్చుకున్న దాంట్లో కూడా సెల్ఫ్ కలరేను, కొంచెం లైట్ కలర్ వాడమంది. ఇంకా దీంట్లో మరీ లైట్ అంటే బాగోదని దీనికేమో కొంచెం డార్క్ వాడాను. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం తెచ్చుకున్న తీసుకెళ్ళిన దానికేమో కొంచెం లైట్ కలర్ వాడాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక హ్యాండ్ అండ్ ఇది ఒక హ్యాండ్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ షేప్ ఆ అమ్మాయికి బాగా నచ్చింది. బ్యాక్లో కూడా ఇదే షేప్ వస్తుంది. ఇలానే ఆ అమ్మాయికి ఈ షేప్ ఎప్పటి నుంచో వేసుకోవాలని ఉందంట. అందుకని షేప్ బాగా నచ్చి ఆంటీ బాగుంది ఆంటీ, నెక్ షేప్ బాగా నచ్చింది, నాకు ఇది వేసేయండి. దీనికి ట్రెండీగానే నెక్ హ్యాండ్ కూడా స్ట్రైట్ వద్దా ఆంటీ అని అంది. ఇంకా ఇది కట్ వర్క్ ఎలా వచ్చిందో ఇది కూడా ఇంక ఇట్లా కట్ వర్క్ ఇలా రానిచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ ఇది ప్రిన్స్ కట్, అందుకని ఇలా స్ట్రైట్గా వేశాను. ఇప్పుడు మనము నెక్ చూద్దాము ఎంత బాగుందో. నెక్ షేప్, బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు నెక్ షేప్ ఎంత అందంగా ఉందో, చాలా బాగా వచ్చింది నెక్ షేపు. వీళ్ళు డోరీస్ కూడా అడిగారు, వేశాను. చూడండి అసలు సన్న పూసలు వేయండి ఆంటీ, నైస్గా ఉంటుంది అంది అమ్మాయి. జాబ్ హోల్డరు, ఆల్రెడీ మ్యారీడ్, ఆఫీస్కి వాటికి కూడా కట్టుకెళ్ళడానికి బాగుంటుంది ఆంటీ అని అంటే, ఇంకా నేను ఉన్న వాటిలో సన్న పూస మగ్గం వర్క్ వేసానమాట. నైస్గా ఉండాలి డిజైను, క్లాస్గా అట్లా చూడండి ఆంటీ అని అంటే ఇంక ఈ డిజైన్ వేసాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇవేమో కంప్యూటర్ డోరీస్ వేశాను. ఇదంతానేమో నేను ఇంకా బుటీస్ గోల్డ్ రానిచ్చాను, ఎందుకంటే శారీలో లేదు కాబట్టి డిజైన్లో అంటే తప్పదని డార్క్ రానిచ్చాను. ఇక్కడ కూడా డార్క్ రానిస్తే అసలు కనపడదు. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు వేరే వర్క్ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలాగొచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంది. ఇంకా ఈ బ్లౌజ్ క్లాత్ మీదే వేసేయమన్నారు. మగ్గం వర్క్ అయితే ఫ్రెండ్స్ బ్లౌజ్ శారీలో వచ్చిన క్లాత్ మీదే బాగానే ఉంటుంది. కంప్యూటర్ అనేటప్పటికి కొంచెం క్లాత్ అనేది కొంచెం పలచగా ఉంటే మొక్క తీసుకురావాల్సి వచ్చింది. ఓకేనా. ఈ కస్టమర్ వాళ్ళ కోడలు మన దగ్గర రెగ్యులర్గా బాగుంటుందా, గొరింట పెట్టుకున్నాను. ఈ కస్టమర్ వాళ్ళ కోడలు మన దగ్గర రెగ్యులర్గా చేయించింది. ఎప్పుడు ఇవ్వలేదు మనకి ఇలా ఈ నా కస్టమర్ వాళ్ళ అత్తగారు అనమాట. ఇది అత్తగారి శారీ. ఓకేనా. ఇంకా వాళ్ళ కోడలు బ్లౌజెస్ బాగున్నాయి అని చెప్పేసి మన దగ్గర ఇంకా ఫస్ట్ టైం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇవ్వటంతోనే లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలి అని ఉంది కదా, అట్లాగా ఫస్ట్ టైం ఇవ్వడంతోనే మనకి మగ్గం వర్క్ ఇచ్చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఇంత పెద్ద బార్డరు వద్దులేండి, ఇక్కడ ఇట్లా నేను లైన్ చాక్ పీస్ తగ్గిస్తాను, ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం బార్డర్ ఉన్నట్టుగా పెట్టించుకోండి అన్నాను. ఓకేనండి అన్నారు. అసలు ఎంత కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత బాగా సెట్ అయిందో. ఓకేనా, బాగుంది. ఇట్లా చూసిన దాని మీద మళ్ళీ కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది అసలు మన పేజ్లో చాలా పాపులర్ అయిన డిజైన్ ఫ్రెండ్స్. అసలు ఇంకా నాకు 3-4 ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అనేది తప్పకుండా ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్కి సంబంధం లేదు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ సింగిల్గానే ఉంది. ఇది వేరే డిజైన్లో, అంటే బోట్ నెక్ ఇచ్చారు. ఆ బోట్ నెక్కి ఈ బంచ్ ఉంటుంది అనమాట మిడిల్లో, అట్లా వచ్చింది మాకు క్యాటలాగ్లో. నేను ఇంకా ఆ బంచ్ బాగుంది కదా అని ఆ బంచ్ తీసుకొచ్చి ఒకళ్ళకి పెట్టానమాట. విజయవాడ కస్టమర్కి ఇలా జంట నెమ్మలు ఉన్నాయి కదా వాళ్ళ శారీలోని. ఇంకా అది మొదలు ఇంకా ప్రతి బ్లౌజ్కి సేమ్ ఇట్లానే కావాలండి మాకు కూడా అంటున్నారు. చాలా చేశాను, ఇంకా ఆర్డర్ ఉన్నాయి. ఇంకా మోర్ మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమైనా తెచ్చుకోనుకుంటే తెచ్చుకోండి, లేట్ చేయొద్దు. వచ్చే శ్రావణ మాసం, పిల్లల సీజన్, పండుగలు అన్నీ ఉన్నాయి కాబట్టి
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కాంబినేషన్ మాత్రం భలే బాగా సెట్ అయింది. ఇది డార్క్ అయినా కూడా ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇది ఫ్రంట్. ఇంకా ఈ మిడిల్ పార్ట్లో ఇంకా కుందన్స్ అనేది పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఈ బుట్టీస్ నేను ఇంకోటి చెప్తాను మీకు. నిన్న వీడియో తీద్దాం అనుకున్నా, బుట్టీస్ తీసేటప్పుడు అంత టైం లేదులే అని చెప్పేసి వదిలేశాను. బ్లౌజ్ అంతా ఇలాగా బుట్టీస్ వచ్చాయి. ఓకేనా. వీళ్ళకేమో బుట్టీస్ ఉందండి, మరి పోనీ ఇట్లాంటి ప్లెయిన్ క్లాత్ తెద్దామంటే ఇలాగ కల్నేత షేడ్ అనేది దొరకదు బయట మనకి. ఓకేనా. ఎట్లాగన్నా ఆలోచిస్తే సర్లేండి బుట్టీస్ నేను ఇప్పదీస్తాలేండి అని చెప్పి, అంటే మేము కస్టమర్ దగ్గర ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామో ఇంకా మీరే ఆలోచించండి. పర్లేదులేండి బుట్టీస్ మీద వేసిన ఏం కనపడదులే అని చెప్పేసి లైట్ మేము మోటివేట్ చేస్తే కస్టమర్ ఒప్పుకుంటారు. కానీ అది కాదు అసలు విషయం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసుకొని వాళ్ళ బ్లౌజు ఎదుటి వాళ్ళు బాగుంది అనేటట్టు ఉండాలి. కానీ అదేంది బుటీస్ అవి ఇవి క్లమ్జీగా ఉన్నాయి అని ఎదుటి వాళ్ళు అని అయ్యో వీళ్ళ మనసులో అయ్యో ఆ రోజు అమ్మాయి చెప్పలేదే అని ఆ ఫీలింగ్ రాకూడదని నా ఒపీనియన్ అనమాట. అందుకని అన్న ఇప్పదీస్తాలేండి అని చెప్పేసి ఇదిగోండి నేను డయాగ్రామ్ పెట్టేసుకొని దీని వరకు ఇప్పదీసేసాను. ఇదిగోండి మొత్తం క్లాత్ అంతా ఇలా వచ్చేసినాయి బుటీస్. దీని మీద దబ్బుకున్న ఫ్లవర్ పడ్డా మన పోల్స్ పడ్డా కూడా కనిపించదు, క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా కనబడుతుందో. ఓన్లీ డిజైను అండ్ బుటీస్ క్లారిటీగా ఉంది. కానీ ఇక్కడ చూడండి దీని మధ్యలో డిజైను దీని మధ్యలో బుట్టీస్ అంటే ఇట్లా వస్తే అసలు బాగోదు. ఓపిక చేసుకొని ఎట్లా కొట్ట ఇప్పదీసేసాను కదా. బాగుంది కదా. చూడండి హ్యాండ్కి కూడా ఇప్పదీసాను. ఓకేనా. అదిగోండి అక్కడో హ్యాండ్ ఇక్కడో హ్యాండ్కి కూడా ఏమీ లేవు. చూడండి హ్యాండ్ కూడా మెజర్మెంట్ పెట్టుకొని ఆ మెజర్మెంట్ వరకు ఇప్పదీసాను. ఇది మామూలుగా ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా. మనము ఇలా కూర్చొని ఇలా లాగేస్తే వచ్చేసిద్ది. ఓకేనా. అదిగోండి వచ్చేసిద్ది. మళ్ళీ ఇటువైపు కూడా మీకు హోల్స్ ఏమీ కనపడదు. ఓకేనా. హోల్స్ ఏమీ కనపడదు. అట్లా తీస్తుంటే మొత్తం వచ్చేసిద్ది. ఓకేనా. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఇంత కేర్గా ఉంటాం మేము కస్టమర్ విషయంలో. ఏదో ఇచ్చారులే మనం కుట్టేసి ఇచ్చేస్తే అయిపోయిద్దిలే, డబ్బులు తీసేసుకుంటే అయిపోయిద్దిలే అనుకొని అస్సలు మేము అనుకోము. చూసారా ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక బ్లౌజు చూద్దాము.